నేను రాజేశ్వరి. శ్రీలంక ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దీన్ని నమ్ముకునే చైనా నుంచి కొలంబో భారీగా రుణాలను తీసుకుంది. చివరికి అప్పుల సంక్షోభంలో కూరుకుపోయింది. తినడానికి తిండి లేని పరిస్థితులు ఇప్పుడక్కడ నెలకొన్నాయి. దేశ ప్రజలు తిరగబడ్డారు. రాజపక్సే కుటుంబాన్ని తరిమికొట్టారు. లంక పరిణామాల అనంతరం చైనా రుణాలు తీసుకున్న దేశాలన్నీ పునరాలోచనలో పడ్డాయి. సాధ్యమైనంత మేరకు డ్రాగన్ కంట్రీని దూరం పెట్టాయి. కానీ మాల్దీవుల అధ్యక్షుడు మొయిజుకు మాత్రం ఈ పరిణామాలు గుర్తులేవు. 2012 నుంచి 2018 నాటి పరిస్థితులే మొయిజుకు మనసులో నాటుకుపోయాయి. బీజింగ్ను కీర్తించడమే పనిగా పెట్టుకున్నాడు. చైనాను సంతృప్తి పరిచేందుకు ఇండియా అవుట్ అంటూ మాల్దీవుల్లో నినదించాడు. చివరికి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నాడు. డ్రాగన్ నోట్లో తలపెట్టాడు. ఇప్పుడు మాల్దీవుల పరిస్థితి ఎలా ఉంటుందో. అక్కడ ప్రతిపక్షాలు ఈ విషయంపైనే ఆందోళన చెందుతున్నాయి. మాల్దీవులను ముయిజు ముంచేస్తాడా? మాల్దీవులు మరో శ్రీలంకగా మారుతోందా? మాలి చైనా స్నేహంపై ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది? డ్రాగన్ కంట్రీ ఇచ్చిన రుణాలు కుప్పలను తలపిస్తున్నాయి. చైనాతో చట్టాపట్టాలు వద్దని రుణాలు చెబుతున్నాయి. శ్రీలంక రుణ సంక్షోభం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. చైనా స్నేహం వద్దని ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది. కానీ మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు మాత్రం పెడచెవిన పెట్టాడు. ప్రపంచ బ్యాంక్ చెప్పిన దానికి వ్యతిరేకంగానే ముయిజు అడుగులు వేశాడు. 5 రోజుల చైనా పర్యటనను తాజాగా పూర్తి చేసుకున్నాడు. ఈ 5 రోజుల్లో ముయిజు ఏం సాధించాడు అంటే బీజింగ్ లోని కమ్యూనిస్టు పార్టీ మ్యూజియంను సందర్శించాడు. అక్కడ చైనీస్ చరిత్రకు సంబంధించిన వీడియోలు చూశాడు. చివరికి సందర్శకుల బుక్ లో సంతకం చేశాడు. అనంతరం ప్రధాన కార్యక్రమం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం. ముయిజు మాల్దీవుల ప్రథమ మహిళకు గ్రేట్ హాల్ వద్ద ఘన స్వాగతం లభించింది. అతడికి గార్డులు గౌరవ వందనం చేశారు. 21వ గన్ సెల్యూట్ ను అందుకున్నాడు. ఇక జిన్పింగ్ తో సమావేశమయ్యాడు. వ్యాపార ఒప్పందాలకు సిద్ధమయ్యాడు. తన కేబినెట్ లోని 7 మంత్రులతో కలిసి అందమైన దేశానికి పర్యటనకు వచ్చినట్టు ముయిజు తెలిపాడు. తన దృఢ నిబద్ధత, చైనా స్నేహానికి పునరుజ్జీవనం చేయాలనే కోరికను వెల్లపుచ్చాడు. చైనా ప్రభుత్వం ప్రజలతో చిరకాల స్నేహ మార్గాలను చర్చించడానికి వచ్చినట్టు జిన్పింగ్ కు ముయిజు చెప్పాడు. 2 దేశాల ప్రజల ప్రయోజనాల కోసం స్నేహాన్ని విస్తరింపజేస్తున్నట్టు మాల్దీవుల అధ్యక్షుడు స్పష్టం చేశాడు. నిజానికి చైనా దశాబ్దాలుగా ఓ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఏ దేశ నాయకుడు చైనాకు వెళ్లినా ముందు అతిథికి పలు ప్రదేశాలను తీసుకెళ్లి చూపిస్తారు. అక్కడ చైనా కట్టడాలను చూసి అబ్బురపరిచేలా చేస్తారు. ఆ తర్వాత ద్వైపాక్షిక చర్చలకు తీసుకొస్తారు. అలా చేయడం వెనుక చైనా వ్యూహం చాలా సింపుల్. చైనా మౌలిక సదుపాయాలకు అతిథి ముగ్ధుడవుతాడు. చివరికి అధ్యక్షుడు జిన్పింగ్ ఫినిషింగ్ టచ్ ఇస్తారు. ముయిజుతో జిన్పింగ్ వ్యాఖ్యలు చూస్తే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఏడాది మా దేశానికి వచ్చిన తొలి విదేశీ దేశాధినేత మీరేనని ముయిజును జిన్పింగ్ ప్రశంసించారు. అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చైనాకు వచ్చారని కూడా చెప్పాడు. కొత్త పరిస్థితుల్లో చైనా మాల్దీవుల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయని జిన్పింగ్ తెలిపారు. ఇరు దేశాలు కలిసి ముందుకు వెళ్లేందుకు చారిత్రక అవకాశం ఇదేనని జిన్పింగ్ స్పష్టం చేశారు. ముయిజు రావడాన్ని జిన్పింగ్ చారిత్రక అవకాశంగా భావిస్తున్నాడు. నిజమే, జిన్పింగ్ కు హిందూ మహాసముద్రంలో పాగా వేయడం చాలా అవసరం. అందుకే ఇది జిన్పింగ్ కు చారిత్రక అవకాశమే. కానీ ముయిజుకు మాత్రం కాదు. ఎందుకంటే మాల్దీవులు ఇప్పటికే రుణ సంక్షోభం ఊబిలో కూరుకున్న దేశం. చైనాకు $137 కోట్ల పైగా మాల్దీవులు రుణపడుంది. మాల్దీవుల కరెన్సీ ప్రకారం 2000 కోట్ల రూపాయల పైమాటే. మాల్దీవుల మొత్తం అప్పులు ఇది కేవలం 20% మాత్రమే. మాల్దీవుల మొత్తం విదేశీ రుణాలు $685 కోట్ల. ఈ రుణాలను తీర్చడానికే మాల్దీవులు అష్టకష్టాలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న దేశాధినేత అయినా ఏం చేస్తాడు అంటే చైనా రుణాలు పెట్టుబడులకు దూరంగా ఉంటాడు. చైనా రుణాల జోలికి వెళ్లకండని గతేడాది ప్రపంచ బ్యాంకు చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కానీ ముయిజు అందుకు విరుద్ధంగానే చేస్తున్నాడు. తాజాగా చైనాతో 20 ఒప్పందాలను కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందాల్లో పర్యాటకం, విపత్తు నిర్వహణ, బ్లూ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ రంగాలు కీలకమైనవి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కింద అనేక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కూడా జిన్పింగ్, ముయిజు అంగీకరించారు. ఇరు దేశాలు రిలేషన్స్ ను మరో లెవెల్ కు పెంచారు. ఈ రిలేషన్ సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యంగా దీనికి పేరు పెట్టారు. నిజానికి చైనా రుణాలను మాల్దీవులు ఇప్పుడు చెల్లించే పరిస్థితుల్లో లేదు. అయినా చైనా ఎందుకు పెట్టుబడులు పెడుతోంది అంటే మాల్దీవులు హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ పాగా వేస్తే భారత్పై ఆయుధాలను ఎక్కిపెట్టడం ఈజీ అవుతుంది. చైనాలో అలాంటి ప్లాన్లు వెయ్యాలనుకున్నా ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం చైనా ఆటలను సాగనివ్వడం లేదు. అయినా ఇప్పటికీ తాను ఇచ్చిన రుణాలతోనే శ్రీలంకను చైనా ఓ ఆట ఆడుకుంటోంది. శ్రీలంక పరిణామాలు చూసిన తర్వాతైనా మాల్దీవుల్లో మార్పు ఏమాత్రం రాలేదు. అయితే ఎందుకు ముయిజు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అన్న సందేహం కలుగుతుంది కదూ. అయితే ముయిజు గత చరిత్రను తెలుసుకోవాల్సింది. 2012లో మాల్దీవుల హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 2018 ప్రారంభం వరకు ఆ పదవిలో ఉన్నాడు. అదే సమయంలో చైనా పెద్ద ఎత్తున మాల్దీవుల్లో పెట్టుబడులు పెట్టింది. అందులో కొన్ని ప్రాజెక్టులను ఇప్పుడు చూద్దాం. హులుమాలీలో 1500 హౌసింగ్ యూనిట్లను నిర్మించారు. హులుమాలీ ప్రాజెక్టు మొత్తం విలువ $13,80,00,000. 2015లో ఓ విమానాశ్రయాన్ని అప్గ్రేడ్ చేసే కాంట్రాక్టు బీజింగ్ దక్కించుకుంది. వెలానా అంతర్జాతీయ విమానాశ్రయం అప్గ్రేడ్ ప్రాజెక్టు విలువ $37,30,00,000. 2016లో 3 మాల్డాన్ దీవుల మధ్య వంతెన నిర్మించే ప్రాజెక్టును కూడా చైనాకే అప్పగించారు. దీనికి మాల్దీవులు $6,30,00,000 వెచ్చించింది. దీనికి మొదట చైనా మాల్దీవుల ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ గా పిలిచారు. అనంతరం దీనికి సినామాలే వంతెనగా పేరు మార్చారు. 5 ఏళ్లలో 3 ప్రధాన ప్రాజెక్టులను చైనా నిర్మించింది. ఆ సమయంలో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి ఎవరు? మహమ్మద్ ముయిజు. దీన్ని బట్టి 2012 నుంచే ముయిజుకు చైనాతో స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు చైనా పర్యటననే తీసుకుందాం. చాంగ్ యోంగ్ చున్తో ముయిజు సమావేశమయ్యారు. చున్ బగ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు. అసలు బగ్ అంటే ఏంటి? బగ్ అంటే బీజింగ్ అర్బన్ కన్స్ట్రక్షన్ గ్రూప్. చైనీస్ రాజధాని బీజింగ్ లో పలు ఐకానిక్ నిర్మాణాలను ఈ బగ్ సంస్థ నిర్మించింది. 2008లో ఒలింపిక్ వేదికను కూడా ఈ సంస్థని నిర్మించింది. మాల్దీవులకు ఈ బగ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడికి సంబంధం ఏంటి? మాల్దీవుల్లోని వెలనా విమానాశ్రయంలో ఓ ప్లేన్ టెర్మినల్ ప్రాజెక్టు చేపట్టింది. ఎప్పుడు అంటే ముయిజు మౌలిక సదుపాయాల మంత్రిగా ఉన్నప్పుడే. అప్పటి పరిచయాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. 2022లో ఆన్లైన్లో నిర్వహించిన ఓ ఈవెంట్లో కొంతమంది కమ్యూనిస్టు పార్టీ అధికారులను ఉద్దేశించి ముయిజు ప్రసంగించారు. అప్పట్లో ముయిజు ఏం చెప్పాడంటే, తమ పార్టీ పునరాగమనం 2 దేశాల మధ్య బలమైన సంబంధాలను మరో అధ్యయనాన్ని రచిస్తుందన్నారు. సో చైనాపై ముయిజుకు ఉన్న ప్రేమ కొత్తది కాదు. మొహమ్మద్ ముయిజు కెరీర్ను ఓసారి పరిశీలిస్తే చైనాను మాల్దీవులకు తీసుకురావడానికి అతడు భారత్ను బయటకు నెట్టేశాడు. అంటే అతడు భారత్ను శత్రువుగా ప్రజలకు చూపించాడు. పెద్ద ఎత్తున తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేశాడు. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ ఎన్నికల పరిశీలకులు స్వయంగా చెప్పిన విషయాలే. మాల్దీవుల్లో గతేడాది జరిగిన ఎన్నికలను పరిశీలించేందుకు యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఓ బృందం వెళ్లింది. వారు అక్కడ 11 వారాలు గడిపారు. చివరికి ఆ బృందం యూరోపియన్ యూనియన్ కు ఓ నివేదికను సమర్పించింది. EU ఎన్నికల పరిశీలకుల నివేదికలో ఏముంది? భారత వ్యతిరేక సెంటిమెంట్ ను ముయిజు పెంచినట్టు EU ఎన్నికల బృందం తెలిపింది. మాల్దీవుల్లోని భారత సైన్యాన్ని బూచిగా చూపించాడు. భారత్ ఉంటే మనందరిపై నిఘా పెడుతుందంటూ భయపెట్టాడు. మాల్దీవులను భారత్ దోచుకుంటోందని చెప్పాడు. ఇవన్నీ సోషల్ మీడియాలో తీవ్ర ప్రభావం చూపాయి. సింపుల్ గా చెప్పాలంటే తప్పుడు వార్తలను ముయిజు ప్రచారం చేశారు. మాల్దీవుల్లో ముయిజు భారతీయ ప్రభావం గురించి భయాందోళనకు గురి చేశాడు. తన మద్దతుదారులను సమూలంగా మార్చాడు. ఇప్పుడు బీజింగ్ కు చేరుకున్నాడు. అయితే ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడి గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మాల్దీవుల్లో చైనా వ్యక్తిగా ముయిజు మలుసుకుంటున్నారా? ఎన్నికల సమయంలో ముయిజుకు చైనా నుంచి సహాయం అందిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చైనా సాయం అందుకుని గెలిచిన అధ్యక్షుల్లో ముయిజు మొదటివాడేం కాదు. శ్రీలంకలో మహింద రాజపక్స ఎన్నికల ప్రచారానికి చైనా కూడా నిధులు సమకూర్చినట్టు అప్పట్లో పెద్ద ఎత్తున నివేదికలు బయటకొచ్చాయి. బీజింగ్ అతడికి $76 లక్షల ఇవ్వడమే కాకుండా మహింద స్వగ్రామంలో పెట్టుబడులను, ప్రాజెక్టులను కూడా చైనా చేపట్టింది. కాబట్టి ఇలాంటి గలీజ్ వ్యవహారాలు చేయడంలో డ్రాగన్ కంట్రీ తర్వాతే ఎవరైనా. కాకపోతే మహింద రాజపక్స తర్వాత బాధితుడు ముయిజుగానే అవుతాడని గుర్తుంచుకోవాల్సిందే. ఏ రకంగా చూసుకున్నా మాల్దీవులను ముయిజు ముంచేస్తున్నాడు. అందుకు డ్రాగన్ కంట్రీ సాయం కూడా అందిస్తోంది. మాల్దీవులను రుణాల ఊబిలో ముంచేసి చివరికి అక్కడ పాగా వేయాలనే లక్ష్యానికి ఆ దేశ అధ్యక్షుడు ముయిజును పావుగా బీజింగ్ వాడుకుంటోంది. ముయిజు టర్మ్ ముగిసేసరికి మాల్దీవులు కూడా మరో శ్రీలంకగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఎప్పుడు జరుగుతుందన్నదే తేలాల్సి ఉంది.